వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ గోపాల్ శర్మ గారు ఉన్నారు. నమస్తే గోపాల్ శర్మ గారు. సో గోపాల్ శర్మ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది మేజర్ గా తీసుకున్నారు. సో కేసీఆర్ 2 నెలలు అరెస్ట్ అవుతాడు, 3 నెలలు అరెస్ట్ అవుతాడు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది, అన్ని విషయాలు మా దగ్గర సాక్ష్యాలతో సహా ఉందని చెప్పేసి ప్రభుత్వం చెప్పుకొస్తున్నటువంటి మాట. దానికి సంబంధించి కొంతమందిని అరెస్ట్ చేశారు, విచారణ కూడా జరిగిపోయింది. సో ఇప్పుడు కీలకంగా మారినటువంటి వ్యక్తి ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు, వీళ్ళిద్దరు కూడా ఇక్కడ లేరు, అమెరికాలో ఉన్నారు. సో అమెరికాలో ఉన్నారంటే దానికి రెడ్ కార్నర్ నోటీసులు ఏదో పంపాలి అని చెప్పేసి చెప్పుకొచ్చారు. సో మొత్తానికి హైదరాబాద్ పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు కూడా పంపించినాం అని చెప్పేసి ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి విషయాలు. సో అసలు రెడ్ కార్నర్ అంటే ఏంది, రెడ్ కార్నర్ నోటీసులు ఎవరెవరికి పంపచ్చు, రెడ్ కార్నర్ నోటీసులు పంపంగానే వాళ్ళు ఇండియాకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనుకోవచ్చు? యా, ముందుగా ఇదేంటంటే చాలా సెన్సేషనల్ కేస్. ఓకే, ఈ పోలీస్ ఆఫీసర్స్ మొత్తంగా కేసీఆర్ ప్రభుత్వంలో కేవలం ఆయన కులం వాళ్ళనే పెట్టుకున్నాడు. ఆఫీసర్స్ అందరు, ప్రవీణ్ రావు, శ్రవణ్ రావు, రావు, వీరావు, అందరు మీరు అరెస్ట్ అయిన వాళ్ళందరి చరిత్ర తీస్తే, రాధాకిషన్ రావు, టాస్క్ ఫోర్స్, వీళ్ళంతా కూడా ఒక కుట్రపూరితంగా కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు ప్లస్ సంతోష్ రావు, ఈ 5 రావులు కలిసి ఈ రాజకీయ ప్రత్యర్థులదే కాకుండా సినిమా వాళ్ళ ఫోన్లు వినటం, తర్వాత వ్యాపారస్తుల ఫోన్లు వినటం, ఏదో చాలా సెన్సేషనల్ మ్యాటర్ ఇది. ఎవరిదన్నా ఒక ఫోన్ ట్యాప్ చేయాలంటే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ అనుకుంటుంటుంది. ఆ యాక్ట్ ప్రకారము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరిదంటే వాళ్ళకి పోయి మీరు టెలిఫోన్ ట్యాపింగ్ ఒక ఇండివిజువల్ది కూడా చేయడానికి లేదు. ఒక క్రిమినల్ టెలిఫోన్ ట్యాప్ చేయాలన్నా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకోవాలి టెలిగ్రాఫ్ యాక్ట్ కింద. అది ఒక విషయం. రెండోది ఏంటంటే, ఇంత సీరియస్ కేసుని ఇంత నత్త నడక నడిపిస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని నేను ఆరోపిస్తున్నా. ఏంటి, మీకు సంవత్సరం కింద తెలిసింది ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అయిందని. వాడెవడో ఇన్స్పెక్టర్ పోయి మొత్తం ధ్వంసం చేసి ఎక్విప్మెంట్ అంతా పగలగొట్టారని చెప్పారు. వాళ్ళని 5 నెలలు 6 నెలలు జైల్లో ఉంచారు, 3-4 ఏసీపీ స్థాయి అధికారులని. వాళ్ళు ఆల్రెడీ చెప్పినారు కదా, వాళ్ళ కన్ఫెషన్ లో అందరు చెప్పారు. ఎవరయ్యా దీని అనుకుందంటే గత ప్రభుత్వ పెద్దలు అని చెప్పారు. ముందు అది బయట పెట్టండి, పెద్దలు అని అన్నారా? వాళ్ళ పేర్లు కూడా చెప్పారా? ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, మీరు చెప్పండి ప్రజలకి. ఎందుకు చెప్పట్లేదు? వాడు పేరు చెప్పింటాడు కదా. ప్రభుత్వ పెద్దలు అంటే ఎవరు? అధికారంలో ఉన్న పెద్దలు ఎవరైతారు? ముఖ్యమంత్రి, హోంమంత్రి, మిగతా మంత్రులు వాళ్ళే కదా. మరి వాళ్ళ పేరు చెప్పినప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్స్ కన్ఫెషన్ స్టేట్మెంట్ మీదనే కేసీఆర్ ను, కవితను, కేటీఆర్ ను అరెస్ట్ చేయొచ్చు. మీరు ఎందుకు చేయట్లేదు? ఈ డ్రామా ఎందుకు మీరు చేసేది? అదొక పార్ట్. మూడోది, మీరు అడిగినది రెడ్ కార్నర్ నోటీస్. ఏదైనా ఒక సీరియస్ క్రైమ్ లో ఎవరైనా ఒక వ్యక్తి ఈ దేశం వదిలిపెట్టి పారిపోయి వేరే దేశంలో తలదాచుకుంటే 2-3 రకాలైన నోటీసులు ఉంటాయి. గ్రీన్ కార్నర్ నోటీస్, ఎల్లో కార్నర్ నోటీస్. రెడ్ కార్నర్ నోటీస్ ఏంటంటే చాలా సీరియస్ అఫెన్స్ అయ్యి పెద్ద వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఐపీఎస్ ఆఫీసరే దాన్ని రెడ్ కార్నర్ నోటీస్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి పంపాల. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు అదంతా కూడా వెరిఫై చేసి ఇది కరెక్టే ఉందా అని చెప్పి తెలుసుకొని వెరిఫై చేసిన తర్వాత అక్కడ కూడా నాట్ లెస్ దాన్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, సెక్రటరీ ఆర్ జాయింట్ సెక్రటరీ లెవెల్ హోమ్ అఫైర్స్ మినిస్ట్రీలో ఆ సెక్రటరీ ఆర్ జాయింట్ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్సే దాన్ని ఇష్యూ చేసే అధికారం ఉంటుంది. ఏ దేశంలో దాక్కున్నారని తెలిస్తే ఆ దేశం యొక్క, ఇప్పుడు అమెరికాలో దాక్కున్నారని చెప్తున్నారు, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంటర్పోల్ కి పంపాల. అమెరికాలో మన దగ్గర ఎట్లయితే సిబిఐ హైయెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉందో అక్కడ ఇంటర్పోల్ ఉంది అమెరికాలో. సో ఆ ఇంటర్పోల్ కి పంపాల. పంపుతూ అట్ ద సేమ్ టైం మనకు అమెరికాలో చాలా ఇండియన్ ఎంబసీ ఆఫీసెస్ ఉంటాయి. ఆ ఇండియన్ ఎంబసీ ఆఫీస్ కూడా వీళ్ళు ఒక నోటీస్ పంపుతారు. అప్పుడు అక్కడ వాళ్ళు సమన్వయం చేసుకొని
ఇంటర్పోల్ అండ్ ఇండియన్ ఎంబసీ ఆఫీసర్స్, ఇక్కడి నుంచి పోయిన కొందరు ఆఫీసర్స్ కలిసి ఆ వ్యక్తి ఎవరైతే దాక్కున్నారో అతన్ని అక్కడ అరెస్ట్ చేసి ఇండియాకు తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఆ మధ్య అమెరికాలో కూడా లేడు, కెనడాలో ఏదో ఒక వైన్ యార్డ్లో 2000 ఎకరాల ఒక వైన్ యార్డ్ ఉంది, ఇండియన్ది, తెలుగతంది. అది కూడా కేసీఆర్కు తెలిసిన బంధువులదో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్తో ఆ వైన్ యార్డ్లో దాక్కున్నాడు ఈ ప్రభాకర్ రావు. వాళ్ళు అక్కడ అతన్ని చంపే అవకాశం ఉందని కూడా రూమర్స్ వచ్చినాయి. ఓకే, 3-4 days కింద నేనేదో చదివాను ఎక్కడ. సో ఇప్పుడు ఏంటంటే ఆ మధ్య హరీష్ రావు కూడా అమెరికా వెళ్ళొచ్చాడు. ఎందుకు పోయినాడు? హరీష్ రావు పిల్లలు చదువుతున్నారు అక్కడ. కేటీఆర్ పోయాడంటే అర్థం ఉంది, ఆయన కొడుకు అమెరికాలో చదువుతున్నాడు. హరీష్ రావు ఎందుకు పోవాలా? ఓకే. సో ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తున్నా, మీరు ఆ పోలీస్ ఆఫీసర్స్ ఏదైతే మీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ముందర కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారో దాని మీదనే మీరు అరెస్ట్ చేయొచ్చు కదా. ఎందుకు తాత్సారం చేస్తున్నారు? ఈ మతలబ్ ఏంటి? ఇది ప్రజలకు తెలియాల. సార్, ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ఏంటంటే మన రీసెంట్ గా బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి వీళ్ళు కూడా మాట్లాడారు. లేదు, కేసీఆర్ ని కాపాడుతుంది మోడీ, అందుకని చెప్పేసి రెడ్ కార్నర్ నోటీసులు కావచ్చు ఇంకేదైనా ఇస్తున్నా కూడా వాళ్ళు అడ్డుకుంటున్నారు, వాళ్ళు పంపే ప్రయత్నం చెయ్యట్లేదు అని చెప్పేసి. సో మరి ఇక్కడ రేవంత్ రెడ్డి కాపాడుతుండ కేసీఆర్ ని, లేకపోతే బీజేపీ పెద్దలు కాపాడుతున్నారు? ఇది ఇట్స్ ఎ పొలిటికల్ బ్లేమ్ గేమ్ తప్ప ఇంకోటి కాదు. వీళ్ళ మీద వాళ్ళు బురద చల్లుకోవటం, వాళ్ళ మీద వీళ్ళు బురద చల్లుకోవటం. అరే, ఒక పెద్ద క్రైమ్ అయింది, ఇద్దరు కలిసి ఆపరేషన్ చేయండి. 18 మంది జడ్జిలది టెలిఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పి ఆ మధ్య పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టులో జడ్జి గారికే చెప్పాడు. నేను ఈ మాట ఈ సందర్భంగా హైకోర్టు కూడా తప్పు ఉంది ఇక్కడ. ఓకే, ఒక హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జడ్జి గారి ముందర 18 మంది జడ్జిలది, 3 జిల్లా జడ్జిలు, 15 మంది హైకోర్టు జడ్జెస్ ఫోన్ ట్యాపింగ్ అయింది అని హైకోర్టులో బెయిల్ ఆర్గ్యుమెంట్స్ లో చెప్పాడు. అప్పుడు హైకోర్టు జ్యూరిడిక్షన్ ఏంటి? చీఫ్ జస్టిస్ ఇమీడియట్ గా సూమోటో కేసు చేసి డీజీపీకి డైరెక్షన్ ఇవ్వాలి. ఎవడా 18 మంది జడ్జిలకు ఫోన్ ట్యాప్ చేసినాడు, ఎంక్వైరీ చేయమని చెప్పి అన్నారు కదా. అంటే ఇక్కడ హైకోర్టు కూడా స్తబ్దతగా ఉంది. ఎందుకు స్తబ్దతగా ఉంది? వాళ్ళు కూడా జవాబు ఇవ్వాలి. అకౌంటబిలిటీ లేదా? ఇప్పుడు జడ్జెస్ ఎందుకున్నారు? న్యాయం చేయడానికి. నువ్వు న్యాయం చేయవాలంటే 18 మంది ఫోన్లు ట్యాప్ అయిన జడ్జిలు అంటే కూడా మీరు కామ్గా కూర్చుంటే ఎట్లా? సో దిస్ ఈజ్ వెరీ సీరియస్ ఇష్యూ. హైకోర్టు సీరియస్ తీసుకోవాలా, రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ తీసుకోవాలా, కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ తీసుకొని ఎవడైతే కల్ప్రిట్ ఉన్నాడో ఆ శ్రవణ్ రావు, ప్రభాకర్ రావు, ఇది చాలా పెద్ద క్రైమ్ అండి. మీకు అర్థమవుతలేదు. అసలు మీరు మొత్తం అంటే ఒక సామాన్య మానవుడి బెడ్రూమ్ లో కూడా దూరే విధంగా మీరు కార్యక్రమాలు చేస్తే ఇది ఇంతకన్నా ఘోరమైన నేరం ఏముంటది? ఒక మర్డర్ కేసు కన్నా, ఒక రేప్ కేసు కన్నా, ఒక దొమ్మి కేసు కన్నా డేంజరస్ గేమ్ ఇది. ఏది ఫోన్ ట్యాపింగ్ అనేది. నా పాయింట్ ఆఫ్ ఏంటంటే సార్, మరి ఎందుకు కేంద్రం దీని మీద సీరియస్ తీసుకోవట్లేదు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందా? అది ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మేము రెడ్ కార్నర్ నోటీస్ పంపించాం, మాదేం లేదని వాళ్ళు అంటారు. బట్ పర్సూ ఎవరు చేయాలి? కేంద్రమే చేయాలి కదా. ఓకే, కేంద్రం బాధ్యత ఎక్కువ ఉంటది. కేంద్రం కాపాడుతుందా? కాపాడుతుంది అనండి నేను. బట్ వీళ్ళు సీఎం గారు ఇన్నిసార్లు పోయింది ఢిల్లీకి. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ని మొన్నెప్పుడో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ని కలిశాడని చూసాం పేపర్ లో. ఇప్పుడు కొంచెం మూవ్మెంట్ స్టార్ట్ అవుతుండొచ్చు. బట్ మళ్ళా అడగాల. ఇప్పుడు ప్రతిసారి ఢిల్లీ పోయి ఫోన్ చేసి ఇక్కడి నుంచి ఫోన్ చేసి కూడా మాట్లాడొచ్చు కదా. రోజు ఢిల్లీకే పోవాలా? ఫోన్ చేసి సార్ మాదా రెడ్ కార్నర్ నోటీస్ పెండింగ్ ఉంది, కైండ్లీ పర్సూ ద మ్యాటర్, మీ యాక్టివేట్ యువర్ డిపార్ట్మెంట్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ని, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అధికారులని యాక్టివేట్ చేయండి సార్, పంపండి అమెరికాకి చెప్పచ్చు కదా. తలుచుకుంటే గంటలో వెళ్ళిపోవచ్చు అమెరికాకి, ఏముంది, చార్టర్డ్ ఫ్లైట్ కూడా వేసుకొని పోవచ్చు. చిత్తశుద్ధి ఉండాలా, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలా, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలా. ఇద్దరు సమన్వయంతో పోతే 24 గంటల్లో పట్టుకోవచ్చండి. ఏంది పాతాళం లోకంలో దాక్కున్నా కూడా పట్టుకునేంత వ్యవస్థలు ఈ రోజు మన దగ్గర ఉన్నాయి. అంత ఎక్విప్మెంట్ ఉంది మన దగ్గర. ఏముంది చెప్పండి, వాళ్ళ చుట్టాలు ఎక్కడ ఉన్నారు, పట్టుకొని 4 పోలీసు వాళ్ళ భాషలో తిడితే వాడు చెప్పడా? వాళ్ళే చెప్తారు కదా. సో ఇక్కడ ఇద్దరిది అలసత్వం కనపడుతుంది నాకు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. అసలు ఏదన్నా కొలిక్కొచ్చే ఛాయిసెస్ ఉంటుంది అనుకోవచ్చా? కొలిక్ అంటే స్పీడప్ చేయాలా, ఇన్వెస్టిగేషన్ పోవాలా,
వెంబడబడాలా, ఇక్కడి నుంచి 10 మంది ఆఫీసర్స్ పంపండి అమెరికాకి, 4 దిక్కులు తిప్పండి. వీడి చుట్టాలు ఎవరు ఉంటారు కదా, శ్రవణ్ రావుకి, ప్రవీణ్ రావు ఆయన పేరేంటి, ప్రభాకర్ రావుకి, వాళ్ళ చుట్టాలను ఇన్వెస్టిగేట్ చేయండి. ఓకే, మీ మెథడ్ లో ఇన్వెస్టిగేట్ చేయండి, పోలీస్ మెథడ్ లో. వాళ్ళే చెప్తారు కదా ఎక్కడ దక్కున్నారని. ఓకే సో సార్, అది అది వరకు ఏంటంటే ఇటు రేవంత్ సర్కారు ఇటు కాళేశ్వరం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, తర్వాత కార్ రేజింగ్ అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా చెప్పుకొస్తున్నాం తప్పించి ఏ ఒక్క దానిపైన చర్యలు చేపట్టలేదు. ఏ ఒక్కటి కూడా ఫైల్ ముందలు కదలలేదు, జస్ట్ పేపర్లకే పరిమితమైంది. అది అందరు అదే ఆశ్చర్యపోతున్నాడు, రేవంత్ రెడ్డి ఎందుకు ఇంత అలసత్వం ప్రదర్శిస్తున్నాడు, ఎందుకు ఇట్లా వీళ్ళని అరెస్ట్ చేస్తే మనం వాళ్ళకి పంచాయతీ ఎన్నికలలో సింపతితోని మేము ఓడిపోతామా అనే భయం ఉందా? కానీ అది కూడా కరెక్ట్ కాదు. నీవు ఎన్నికలలో ఓడిపోతావని చెప్పి ఒక పెద్ద క్రిమినల్ ని అరెస్ట్ చేయకపోతే కూడా తప్పే కదా. ఓకే, నీకు ప్రజలు అధికారం ఎందుకు ఇచ్చారు? క్రిమినల్స్ ని పట్టుకోవడానికే కదా. వాడికి ఏదో ఆ కేసీఆర్ నో లేకపోతే కేటీఆర్ నో కవితను అరెస్ట్ చేస్తే సింపతి వస్తుంది కాబట్టి నేను అరెస్ట్ చేయ అంటే అది కూడా తప్పే రేవంత్ రెడ్డిది. ఓకే సార్, మీరు ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు? ప్రజలకు న్యాయం చేస్తారని కదా. వాడు విచ్చలవిడిగా దోపిడీ చేసి, ఫోన్ ట్యాపింగ్లు చేసి, కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు తిని నువ్వు వదిలేస్తే ఇక లాభం ఏంది? ప్రజలకేం జవాబు చెప్తావు నువ్వు? సో ఇది కూడా చర్చ జరుగుతుంది లోయర్ లెవెల్లో. కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నీ అగ్రెసివ్నెస్ చూపియు, వీళ్ళందరిని అరెస్ట్ చేసి బొక్కలు పడే. ఏందా ఆగేది? ఇంత పెద్ద పెద్ద దొంగతనాలు చేసిరు వీళ్ళు. దొంగతనం కాదు, దోపిడీలు చేసిరు వీళ్ళు. ఈ కుటుంబమే దోపిడీ కుటుంబం. వాళ్ళని ఎందుకు మీరు వదిలేస్తున్నారో నాకు అర్థం అవుతలేదు. పొలిటికల్ రీజన్స్ పక్కన పెట్టండి, వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకొని మొత్తంగా కూడా అందరినీ జైలు పడేయమని చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది గోపాల్ శర్మ గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ.